అండి కరెక్ట్ గా అక్కడ కిరణాలు పడుతున్నట్టున్నాయి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాం కానీ నిజంగా ఆ ప్లేస్ ఎంత బాగుందంటే ఆంటీజీ పెహన్జీలా ఉన్నాను. నేను ఏం చేయలేదు ఎందుకంటే ఈ డ్రెస్ ఎం సైజ్ కాబట్టి వేసుకొని అస్సలు మాట్లాడలేకపోతున్నాను. సో జోర్ సే బోలో ఓకే జై మాతా दी. అస్సలు అవ్వట్లే బట్ విల్ ట్రై. బిచ్చలు దేవాలా చెయ్యలేదు పెట్టారు. మా డాడీ ఏదో కౌంటర్ ఆఫీసర్ పని చేసినట్టున్నారు. పార్ట్ 2 ఆఫ్ వైష్ణో దేవి టెంపుల్ అన్నమాట. సో ఈ వ్లాగ్ లో మొత్తం మీకు వైష్ణో దేవి టెంపుల్ ఎలా వచ్చాం, అసలు వైష్ణో దేవి దర్శనం చేపిస్తాను. సో వీఆర్ ఎట్ స్టేషన్. ఇప్పుడు మహేష్ అక్కడ భయ్యాన్ని అడగడానికి వెళ్ళాడు. ఒక భయ్యాన్ని ఇద్దరు వెళ్ళిపోతాం అన్నమాట. గైస్ ఇది ఒకరికి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారంట. ఇది మనం ఇలా పైకి తీసుకెళ్ళిపోతారు. మహేష్ మొత్తానికి ఏదో కచ్చా పచ్చా హిందీతో ఫిట్ చేసేసి మీ బండి ఎక్కేసాం. ఈ 5 మెంబర్స్ ఇలా ఇది బండి ఇలా పైకి తీసుకెళ్తుంది మనల్ని. చూడండి లైన్ ఎందుకు కట్టారో అర్థం కావట్లేదు. అందరూ ఎక్కువ మంది వచ్చారు లైన్ కట్టేసారు. అండ్ వీళ్ళందరూ ఇక్కడ హోటల్ రూమ్స్ కోసం అడుగుతున్నారు. మన వాళ్ళు చాలా సీరియస్ గా పెడుతున్నారు. ఏం జరుగుతుందో ఇలాంటి విషయాలు మీకు మహేష్ కనిపిస్తుంది, ఎందుకంటే అది కచ్చా పచ్చా హిందీ కాబట్టి. మీకు కొండలు కనిపిస్తున్నాయా? అక్కడ మంచులో ఉన్న నది కూడా కొండే, ఇంత పెద్ద కొండ. సో ఇప్పుడు మేము ఆ కొండ ఎక్కబోతున్నాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎక్కబోతున్నాం. అది ఎక్కి అలా వైష్ణోదేవి టెంపుల్ కి పైకి వెళ్తాం. చాలా హ్యూజ్ అసలు బాబోయ్, చాలా ఫస్ట్ టైం కదా చూడటం నేనైతే. ఇది కరెక్ట్ గా అక్కడ కిరణాలు పడుతున్నట్టున్నాయి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాం కానీ నిజంగా ఆ ప్లేస్ ఎంత బాగుందంటే ఏదో హెవెన్ నుంచి లైట్స్ వస్తున్నట్టున్నాయి అక్కడ. ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ పర్సన్ భయపడి దారుణంగా ఒక్క బ్రేక్ అయ్యగానే అందరూ పడిపోయి ముందుకి, ముగ్గురు వెళ్ళి పడిపోయి బండి రూమ్ కి వెళ్ళిపోదాం. అమ్మా రోజుకి హ్యాండ్ వర్క్ పట్టుకో, అలా నకరాలు చేస్తావు. రూమ్ కి వెళ్ళిపోతున్నాం. రూమ్ 700 రూపాయలకి ఈ రూము. ఒక అతనైతే ఈ రూమ్ ని ఒక 1000 రూపాయలకి అడిగారు. సో అతన్ని వదిలేసి మేము ఈ రూమ్ కి వచ్చేసాం. పర్లేదు, ఒక టీవీ, అద్దం అండ్ వాష్రూమ్ కూడా. సీలింగ్ చూసారు అలా ఉందా? అది అలాగే నవ్వుతుంది, పట్టించుకోకండి. సో క్లీన్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వీళ్ళు అడగండి, వాష్రూమ్స్ లో ఒక అద్దం కూడా ఉంది. 700 రూపీస్ కి ఇంత మంచి రూమ్ రావడం. రెడీ అయిపోయాం ఫ్రెష్ గా, హెడ్ బాత్ చేసుకొని. అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఆంటీజీ పెహన్జీలా ఉన్నాను. నేను ఏం చేయలేదు ఎందుకంటే ఈ డ్రెస్ ఎం సైజ్ కాబట్టి లేదు. సో గైస్ వీఆర్ రెడీ అండ్ మనం ఇప్పుడు టిఫిన్ తినడానికి బయటకు వెళ్తున్నాం. టిఫిన్ చేసి దెన్ విల్ స్టార్ట్ ట్రెక్కింగ్. వైష్ణో దేవి టెంపుల్ కి స్టార్ట్ అయిపోతాం అనమాట. పక్కనే టిఫిన్ షాప్ ఉంది, టిఫిన్ షాప్ కి వచ్చేసాం. చూడండి వాళ్ళు అక్కడ ఆలు పరోటా చేస్తున్నారు. చల్లకుండా ఒక ప్లేట్ గైస్. ఈ ఎండలో ఇంకా ఎక్కువ నా హెయిర్ కలర్ బయట పడుతుంది. యాక్చువల్లీ నాకైతే హెయిర్ కలర్ బాగా నచ్చింది. మీకు నచ్చకపోతే ఎందుకు వీడియో చెప్పినట్టు నేను చేయలేదు. సాంగ్స్ కూడా పెట్టేశారు. హాయ్ గైస్, సారీ అసలు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చూపించింది. అప్పటి నుంచి ఎక్కడ పరోటా దగ్గర ఆగిపోయింది కదా, అక్కడ సిమ్ ఆగిపోయింది. ఐ మీన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ రాగానే చికెన్ కౌంటర్కి వెళ్ళాం. ఈ కార్డ్స్ తీసుకున్నాం అనమాట. ఈ కార్డ్స్ ఉండాలి. ఎప్పుడైనా మీరు వైష్ణోదేవి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ కార్డ్స్ తీసుకోండి, అక్కడ ఇస్తారు ఆధార్ కార్డ్ ఇచ్చి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఆ సిమ్ కార్డ్ లేకపోవడం వల్లే, నెట్ లేకపోవడం వల్ల నా ఫొటోస్ ఏవి సింక్ అవ్వలేదు. సో స్టోరేజ్ అయిపోయిందని చూపిస్తుంది. సో కొంచెం పైకి వచ్చిన తర్వాత సిమ్ కార్డ్ తీసుకున్నా. సిమ్ కార్డ్ తీసుకొని, సిమ్ కార్డ్ ఎందుకు తీసుకోవాలంటే మనం అంటే లైక్ మనం వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాం కదా, అక్కడ మన రీఛార్జ్ ఎయిర్టెల్ కానీ జియో కానీ ప్రీపెయిడ్ ఉంటాయి. ఇక్కడ రాగానే పనిచేయవు. ఇక్కడ పోస్ట్ పెయిడ్ చేయాలన్నమాట. ఆగే పోస్ట్ పెయిడ్ చేయాలి. సో అందుకే ఇక్కడ సపరేట్ ఒక సిమ్ తీసుకోవాలి, వాళ్ళే రీఛార్జ్ చేసి ఇస్తారు. సో అందుకే నేను ఇప్పుడు వీడియో తీయగలుగుతున్నాను. సో జై మాతాది తాగేసుకున్నాం, అందరూ నడుస్తున్నారు. మేమే ఎందుకున్నాం అంటే కొత్త దారి, కొత్త దారి అనమాట. దారి లాస్ట్ అంటే పాత దారి కూడా ఉంది, కాకపోతే అది కొంచెం అంత నీట్ గా ఉండదు. ఎందుకంటే గుర్రాలు పల్లకిలు అన్ని నడుస్తూ ఉంటాయి. గుర్రాలు అంటే తెలుసు కదా, ఆల్రెడీ చెత్తగా ఉంటుంది. సో కొత్త దారిలోకి వచ్చి అస్సలు నల్లైపోతున్నాం. సో పొరట తిన్నాక పైకి వచ్చేసాం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎనర్జీ వచ్చినట్లు అయిపోతే అస్సలు మాట్లాడలేకపోతున్నాను. సో జోర్ సే బోలో ఓకే జై మాతాది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో అసలు, చాలా ఎత్తుకొచ్చేసాం. ఇదంతా కట్రా సిటీ అనమాట. అటు కూడా మ్యాక్స్. ఇటు సైడ్ ఎవరు ఉండరు, మేమే నడుస్తున్నాం. ఈ కొత్త రూట్ గురించి ఇంకా జనాలకి తెలియదు. అందరూ పాత రూట్ నుంచి వస్తారు, మేము పాత రూట్ ఎంచుకోలేదు. అయినా ఈ రూట్ అనేది అర్ధకుమారి దగ్గర కలిసిపోతుంది. అర్ధకుమారి ఎలాగంటే ఇప్పుడు మీరు తిరుపతి మెట్లు ఎక్కితే ఒక వేలో కలుస్తారని చెప్తారు కదా, అలిపిరి మెట్లైనా ఇంకా శ్రీవారి మెట్లైనా ఒక దగ్గర. సో ఇక్కడ కూడా అంతే. ఈ కొత్త దారి అర్ధకుమారి అనే ఒక ప్లేస్ దగ్గర కలుస్తుంది అనమాట. సో అక్కడ దాకా వెళ్తే సరిపోతుంది. మీకు ఇంకా ముందు ముందు చూపిస్తాను. చాలా స్లోప్గా ఉంది, చూపిస్తాను చూడండి. కిందకి స్లోప్ ఉంది, అస్సలు అవ్వట్లే. బట్ విల్ ట్రై. ఈ రూట్ నుంచి ఎక్కువగా జనాలు ఎందుకు రారంటే, ఈ రూట్ నుంచి ఎక్కువ బళ్ళు వస్తుంటాయి. అందులో నుంచి ఫుడ్ తీసుకెళ్తారు అనమాట. సో అందుకే ఈ రూట్ నుంచి జనాలు ఎక్కువ లేరు. కనిపిస్తుందా? అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము. అక్కడికి వెళ్తే వైష్ణోదేవి గాడ్ ఎప్పుడు చేరుతాం, ఎప్పుడు వెళ్తాం. చాలా బెటర్గా చేస్తారు. చేస్తున్నారు చెప్పు, బాగా చేస్తున్నారు. కోలాటంలా చేయట్లేదు. నేను చూడకపోస్తాను. నాకు బాగా వచ్చింది యాక్చువల్గా. అమ్మ ఇరిగిపోయింది ఏదో. నీకు ఎప్పుడేదో భద్రమ్య వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఏడ్ చేస్తున్నారు. ఏటో మన కొండ ఎక్కల విషయం మర్చిపోయారా మీరు అందరూ? కరసం చేసుకుంటున్నారు ఇటీ. అమ్మ చెయ్యి ఇరిగిపోయిందా మీకు? ఆడలాగా ఆడి పేరేటి? ఆడి పేరేటి? బిచ్చల దేవలా చెయ్యలేదు పెట్టారు. బిచ్చల దేవలాగే ఉంది అది. అబ్బా బాబా ఏం పడుతున్నారు రా బాబు. వాడి నడాలి, మనందరం మర్చిపోయారు. కర్రసాము తల చేద్దాం. అందరు కర్రసాములు చేసుకుంటున్నారు. ఊడి అమ్మ ఎలాగంటే అసలు సిటీ మామూలు లేదు. ఇంత పైకి ఎక్కేసాం. మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ గుర్రాలు వేసుకుని వెళ్తున్నారు, గుర్రాలు మీద తీసుకెళ్తున్నారు. బా అక్కడికి వెళ్ళే లోపల మనకి అలుపు వచ్చేస్తుంది కాబట్టి మన గాంధీ తాతలాగా ఈ కర్ర తీసుకోవాలి. ఈ కర్ర తీసుకుని డాడీ మీరు చిన్నపిల్లల కర్రతో ఆడుతున్నారు, కర్రలతో ఆడుతున్నారు. ఎలా వేసుకుని, ఎందుకంటే చాలా స్లోప్ ఉంటుంది. మన తిరుపతి కొండలా ఉండదు ఇది. సొంత కర్ర చాలా ఇంపార్టెంట్. ఇక మేడం గారు ఇందాక కలిసి పడిపోయారు. సో మేడం గారికి 2 కర్రలు కూడా ఉన్నాయి. కుమారి దగ్గరికి అర్ధకుమారి స్టాప్ అన్నాను కదా, 5.5 కిలోమీటర్ ఉంది అది. మళ్ళీ అక్కడ కలుద్దాం. ఇంక మధ్యలో ఏం జరిగితే చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద కొండలు ఎలా పని చేస్తున్నారు చూడండి. అసలు కారణం వేరే వచ్చాను మధ్యలో. అసలు గ్రేట్ ఇంతలా పని చేయడం అంటే. మీకు దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మార్నింగ్ ఇక్కడ మాకు వ్యాన్ దించాడు అనమాట కిందన. మీరు చెప్తారా పోనీ? ఓకే, మా అమ్మ చెప్తా చూడండి. చెప్పే
కారు దిగారు ఫాస్ట్ గా ముందు మా ఆయన దిగిపోయారు పెద్ద పని ఉన్నట్టు. అతను ఎవరు వచ్చి కట్టారు జయమాతాదేవి, కనీసం వద్దని చెప్పలేదు. కొన్ని ఓకే కట్టారు. అతనికి కట్టింది కాక నాకు పిల్లలకు కూడా కట్టారు. ఫ్రీగా కడుతున్నాడేమో అనుకున్నా, మాకు తెలియక. తీరా కట్టాక తెలిసింది ఫీజు 10 రూపాయలని. డబ్బులు ఇవ్వకపోతే ఒప్పుకోవట్లేదు. ఫోన్లే ఇప్పించేద్దామా అంటే మా ఆయన ఒప్పుకోవట్లేదు. తల్లి ఆశీర్వాదం అని మొత్తానికి ఇవి కట్టుకోవాల్సి వచ్చింది. వ్యాన్ దిగక ముందు ఈడు అమ్మినోడు ఏంటన్నాడు, జోర్సి బోలో అన్నాడు. అంటే గట్టిగా అనండి అని అన్నాడు. మా డాడీ కూడా ఏమనాలి, జయమాతది కదా అన్నారు. అతను కూడా మొహం పెట్టి జోర్సి బోలో అని అన్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ నవ్వుతారు, హిందీ వచ్చిన వాళ్ళందరూ. ఎవడన్నా ముఖం మీదకి వెళ్ళి ఆయన జోర్సి బోలో అంటే జయమాతది అనాలి కదా. మన డాడీ కూడా వెళ్ళి జోర్సి బోలో అన్నారు వాళ్ళు ముఖం మీదకి వెళ్ళి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బా ఊరు మొత్తం మీకు కనిపిస్తుంది. ఊరు మొత్తం కట్రా రైల్వే స్టేషన్ కనిపిస్తుంది, అక్కడ ఉంది. అంత కొండ ఎక్కి వచ్చాం పైకి. అసలు గైస్ మీరు రండి, నిజంగా వైష్ణోదేవి ఊరు కట్రా చాలా చాలా బాగుంటుంది. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. గాడ్ టూ పహాడ్ మౌంటైన్స్ కప్పి ఉన్నాయి. ఇక్కడికి వచ్చా. మా డాడీ ఏదో కౌంటర్ ఆఫీసర్ పని చేసినట్టున్నారు. ఇంకా చాలా ఎక్కాలి. ఇప్పుడు తిరుపతి కొండలాగే ఉంటుంది, వారంకి వెళ్ళిపోవచ్చు అనుకోకండి. చాలా కష్టం, మాకు మొదటిసారి కాబట్టి చాలా కష్టంగా ఉంది. గాయ్స్ అసలు ఏమెక్కుతావు, ఇక్కడ దాకా వెళ్ళాలట, దారుణం. ఆ పాయింట్ కనిపిస్తుందా మీకు అక్కడ దాకా? ఓకే, నువ్వు ఫ్రమ్ హియర్ హత్కుమారి ఈజ్ అగైన్ 4 kilometers. గాడ్ రియల్లీ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు వైష్ణోదేవి ఎంత పైకి వెళ్ళి స్వయంభూగా ఉండవు నాకేం అర్థం కావట్లే. గాడ్ డామ్, చాలా కష్టంగా ఉంది. ఇట్స్ టూ డిఫికల్ట్. పెదవులు ఎండిపోతున్నాయి, చెమట పట్టేస్తుంది. ఆల్మోస్ట్ నా డ్రెస్ ఒక 50% తడిసిపోయింది. ఇంకా పైకి వెళ్ళాలి. ఆల్ ఐ కెన్ సే ఇస్ జోర్సే బోలో జై మాతా ది. లంగర్ దగ్గరికి వచ్చాం. మహేష్ దాది లంగర్ దాటి పైకి వచ్చిన 1 kilometer వచ్చాము. అత్మూరి దగ్గరికి వచ్చాం. అర్త్ కువారి, సారీ గైస్, అది నేను అర్త్ కుమారి అనుకున్నా. అర్త్ కువారి వరకు వచ్చాం ఆల్మోస్ట్. ఇంకా వైష్ణోదేవి టెంపుల్ దర్శనం మాత్రం మిగిలింది. ఇంకా దానికన్నా ముందు వైష్ణోదేవి మందిర టెంపుల్ దర్శనం అయ్యాకే భైరవదేవి కాదు, ముందు భైరవ్ కాదు వైష్ణోదేవి అయ్యాక భైరవ్. నేను మీకు చెప్పలేకపోతున్నా, ఇక్కడ ఉండి చూస్తే అసలు కాశ్మీర్ కట్రాలో ఉన్నట్లేదు. ఇట్స్ లైక్ ఇన్ నేపాల్. అక్కడికి వెళ్ళబోతున్నాం. బా ఏముంది అసలు గైస్, యూ నీడ్ టు కమ్ హియర్, యూ షుడ్ కమ్ హియర్. చాలా రేర్ పీస్ అనుకుంటాం. వర్షం పడుతుందిరా బాబు. జై మాతా दी, जोर से बोलो, जोर से बोलो, ज्ञान से बोलो. जय माता दी, जय से बोलो, जय माता दी, जोर से बोलो, जय से बोलो, धीरे से बोलो, जय माता दी, आगे से बोलो, जय माता दी, पीछे से बोलो, जय माता दी, धीरे से बोलो, जय माता दी. చాలా ఘోరమైన వర్షం పడింది, అందుకే ఈ రెయిన్ కోట్లు వేయడం జరిగింది. అత్కుమారి వరకు ఆల్మోస్ట్ వచ్చేసాం. అండ్ గైస్ మా బెటాలియన్ మొత్తం వెనకాలే ఉంది. ఎల్లోలో ఉన్నది మమ్మీ, సారీ డాడీ ప్రాచి. అండ్ వీఆర్ ఇన్ బ్లూ. నేను మమ్మీ మహేష్ బ్లూ టీమ్, దే ఆర్ yellow టీమ్. yellow డర్టీ ఫెలో సిట్టింగ్ ఆన్ అ బఫెలో. డాడీ లెట్స్ మీట్ అప్ దేర్. ఫైనలీ రీచ్ అద్దుకువారి. చూడండి అసలు నేను
వీడియోలో క్యాప్చర్ చేయలేకపోతుంది కానీ మీరు కానీ ఇక్కడ ఉంటే హెవెన్. తల్లి దాగుంది ఒక 15 రోజులు. వా యార్ వా, కొండలు చూడండి ఎంత దూరంలో ఉన్నాయి. ఇంకొక జూమ్ క్లోజ్ వేసుకున్నా, ఐ మీన్ క్లోజ్ షాట్ వేసుకున్నా చూడండి. అక్కడ ఎండ పడుతుంది. 7 అన్నని చెప్తారు, 7 కన్నా ఎక్కువే. అసలు ఇక్కడ జనాలు మాత్రం 5 కిలోమీటర్లు నడాలా వైష్ణోదేవి దర్శనం కోసం. మళ్ళీనా కమాన్, ఎక్కడికి వెళ్ళాలి మనం? వైష్ణోదేవి టెంపుల్ కి వెళ్ళడానికి మళ్ళీ 5 కిలోమీటర్లు నడాలంట. ఏంటి అసలు ఈ వర్షం వల్ల ఆపేశారు. మళ్ళీ వర్షం పడుతుంది. See what happens. ఏంటి స్మెల్ అసలు. ఇక్కడ గుర్రాలు ఎక్కువ కదా, అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళడానికి గుర్రాలు ఎక్కాలి కాబట్టి గుర్రాలు 40 అంత. ఇక్కడ కనిపిస్తున్నా యార్. ఏమైంది, ఏంటైంది? అటు గుర్రాలు ఇప్పుడు పైకి వెళ్ళవా? అరే యార్, చాలా ప్రయత్నం చేస్తుంది మమ్మీ, చాలా ప్రయత్నం చేస్తుంది గుర్రమైన పట్టుకున్నారు. కానీ అసలు వాళ్ళు తీసుకెళ్ళని చెప్పేస్తున్నాయి, మరి ఎందుకు తెలియట్లేదు. అమ్మ ఎందుకు తీసుకెళ్ళని చెప్తున్నారు? వర్షం వల్ల. వర్షం వల్ల గుర్రాలు పైకి తీసుకెళ్ళట్లేదు. ఇంకో 5 కిలోమీటర్లు మేము ఎంత దూరం వచ్చో అంత దూరం ఎక్కాలి మళ్ళీ. నేను ప్రాచీ అసలు ఎప్పుడు ఎక్కువ అంటే 5 కిలోమీటర్ వెళ్ళాలి కదా వైష్ణోదేవి. ఫోన్ అది లేదు కదా గైస్. గుర్రం ఎక్కాం, రావట్లేదు. మేము పైకి మమ్మీ కూడా అప్పట్లో ఎలా వెళ్ళేవారు నాకేం అర్థం కావట్లేదు. మమ్మీ ఉన్నారు. ఇదంతా ఎలా కట్టారు మనుషులు అనుకోవచ్చు, తప్పు కదా ఇలాగా ఎక్కకూడదు అని చెప్పేసి. బట్ నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్, దగ్గు, జలుబు ఇవన్నీ వచ్చాయి సడన్ గా. తినకేముంచి కాలు పెయిన్ బెనికిస్తుంది కాలు. మమ్మీకి తెలిసిందే కదా, మమ్మీకి ఎప్పటి నుంచో ఒంట్లో బాగాలేదు యాక్చువల్ గా. సో ఆవిడ నడవలేరు. మంచు నా వెనకాల, మంచు నా ముందు మంచు. బాబు జూలైలోనే ఎలా ఉందంటే జూలైలోనే ఎలా ఉందంటే జాన్లో ఎలా ఉంటుంది. చాలా తప్పుగా అంచనా వేసాను. తిరుపతి కంటే దారుణం. నీకు చూపిస్తాను, మౌంట్ ఎవరెస్ట్ టాప్ లోనూ అనిపిస్తుంది. నీకు చూపిస్తాం. ఏంటి అసలు నేను మీకు ఏం చూపిస్తాను? ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుంది అసలు? ఏం కనిపించట్లేదు. గుర్రాలు వెళ్ళడం గ్రేట్, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. మామూలుగా కాదురా బాబు. ఏంటి అసలు ఆ మంచి అది అసలు మేఘాలమ్మా, మేఘాలు మేఘాలు వేసావని నేను కింద ప్రపంచమే కనిపించట్లేదు అసలు. చాలా పైకి అమ్మ పాతకాలంలో ఎలా వచ్చారు. లిటరలీ డాడీ ఏజ్ 47. అద్దుకువారి నుంచి ఇక్కడ రావడానికి ఇట్స్ ఎన్ని కిలోమీటర్స్? మీతో పాటే ఎలా నడిచారు నాకైతే బుర్ర పాడు. నేను అమ్మ ప్రాచి అయితే గుర్రం ఎక్కాం. ఇట్స్ గ్రేట్ యార్, హ్యాట్స్ ఆఫ్. అసలు ఆర్మీ అనే పర్సన్ ని ఒప్పేసుకున్నారు. ట్రైనింగ్ బాగా ఆర్మీ డాడీ ఆగలేదు తల్లి. నాకు అసలు నిజంగా స్టామినా ఆగిపోయినది తెలుసా? ఇంకో హీరో వస్తున్నాడు. గ్రేట్ గ్రేట్ యార్ గ్రేట్. అసలు ఆడు బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు చూడండి, సూపర్. అదరగొట్టే సార్ ఇద్దరు. బ్యాగ్ ఏది ఆగలేదు అక్కడ. మనకి అదే తేడా కదా. టైం అవుతుంది. మార్నింగ్ లా ఉంది. 7:15. డాడీ టైం 7 చెప్తారు కదా. 7కి ఇలా ఉంది అసలు.
It's 7 guys. ఇందాకది అందుకే అనిపించింది. దారుణం. 7 అని చెప్పాను కదా, ఫుల్ మంచు కమ్మేసింది. ఇది టాప్ లో ఉన్నాం. అసలు బుర్రపాడు, అసలు ఎలా తయారు చేశారు రా బాబు ఇవన్నీ. మీకు ఇంకా చూపించడం మర్చిపోయాను, ఇక్కడ డామినోస్ హల్దీరామ్స్ కూడా ఉంది. ఎలాగా మనుషులు ఎలా కట్టారు అసలు. వైష్ణోదేవి మాత హిందీ ఇక్కడికి వచ్చి వెళ్తారు అబ్బా, ఇంత పైకా. నేను కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. లైక్ నా ఫోన్ డాడీ దగ్గర ఉండిపోయాను, ఫోన్ ప్రాచీ దగ్గర ఉంది. ప్రాచీ మంచు 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 మంచు. మార్నింగ్ ఎక్కాం కదా, ఎంత ఎక్కామో అక్కడి నుంచి కూడా అద్దుకువారి దగ్గర నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్. చలి మామూలుగా లేదు. మార్నింగ్ ఎండ, మధ్యలో వర్షం, ఎప్పుడు చలి. बिल्डिंग के अंदर चलिए ना, धर्मशाला भी है, मैट्रेस वगैरह डले हुए हैं। कहाँ सर? बहुत बाहर से तो लिया इसके अंदर से। रात को इधर पता करना है स्टैचू में, फिर रात को क्या पता रूम मिल जाए 10 बजे के बाद, अगर कोई कैंसिलेशन कितने लोग हो? 5 मिल जाता है, 32 लोग नपड़ा करेगा। बाकी धर्मशाला फौजी वालों का अलग से नहीं होता है. तो आप पूछिए, तो लॉक कर ले लो ना, आर्मी स्टाफ में आगे कहाँ पर है? आगे बोईनाले, तेरती बोईनाले के साथ में आप जा सकते हैं। డాడీ రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ కాబట్టి గేట్ నంబర్ 5 కి రమ్మని చెప్పారు, కానీ గేట్ నంబర్ 5 ఇస్ క్లోజ్డ్. సో వి ఆస్క్డ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే సెడ్ టు ఫార్వర్డ్. అంటే లైక్ ఇక్కడ డొనేషన్ కౌంటర్ ఏదో ఉన్నట్టుంది. ఒక నిమిషం కొంచెం ముందుకు వెళ్తే వెళ్ళమని చెప్పారు, చూపిస్తున్నారు. ఆర్మీ రిసెప్షన్ సెంటర్ లోన్ అనమాట. లోన్కి వెళ్తారు. బాబోయ్ ఏంటి అసలు, ఎంత కిందకి వెళ్ళాలా గైస్. మీకు ముందు కనిపిస్తుంది అంతా మంచి. టైం 7:30. మీరు నమ్మిన నమ్మకపోయిన నేను ఏం చేయలేదు. 8 బజే కూలేగా అంట, అంటే 8 o'clock కి ఓపెన్ అవుతుంది. అబ్బా 8 o'clock మళ్ళీ ఇక్కడికి రావాలి. అండ్ 8 o'clock కి దర్శనం మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. మేము వెంటనే ఇక్కడ లాక్ లో పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోవాలి, లేకపోతే లైన్ చాలా పెద్ద అయిపోతుంది. దేవుడి టెంపుల్ మొత్తం చూపిస్తాను, నా ఎదురుగా ఏముందో కూడా చూపిస్తాను చూడండి. ఇదే గైస్, నా ఎదురుగా ఉంది. అసలు నమ్మలేకపోతున్నా, ఎలా కట్టారు మనసు, ఎలా కట్టారు. హౌస్ అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తారని చెప్పారు. ఏం చేశారు డాడీ? పచ్చ డబ్బాలు ఇటు అంతున్నాయి అన్నారు, మోసం చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ పచ్చ డబ్బా రాజ్మా చావల్ తినడానికి. వై పేరెంట్స్ ఆర్ సో స్ట్రిక్ట్ అబౌట్ దిస్? ఓకే, మనం రాజ్మా చావల్ ఎంజాయ్ చేద్దాం. ఎలాగో ఇప్పుడు టైం 7:45 or 7:40 అవుతుంది. సో ఇటు అవగానే దర్శనకి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు వైష్ణోదేవి దర్శనం చేయించడం అవ్వదు, ఎందుకంటే ఇది దర్శనం కాబట్టి ఇవి లోకస్ లో పెట్టాలి, ఫోన్ బ్యాగ్స్ అండ్ ఆల్. సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు మీరు అమ్మవారి దర్శనం చేసుకున్నారని అనుకోండి. దర్శనం చేసి వచ్చాక నేను కలుస్తాను. ఓకే, సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకుని వచ్చేసా. ఇది మన ప్రసాదం ఇచ్చారు మాతాదేవిది. గైస్ చాలా చాలా బాగా అయింది. ఆ దర్శనం మధ్యలో మాకు 2 కాశ్మీరీ అమ్మాయిలు కనిపించారు, జమ్మూ అమ్మాయిలు 2. అండ్ దే ఆర్ లైక్ వెరీ ఓల్డ్ పీపుల్. అంటే లైక్ మాకు చాలా పెద్దోళ్ళు అనిపించారు, కానీ దే ఆర్ సో చిన్నోళ్ళు అనమాట. 2 19 and 60. మన మెంటాలిటీ ఎలా ఉంది. సో గైస్ దర్శనం చాలా చాలా బాగా అయింది, నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఒక లాంగ్ లీవ్ పెట్టుకొని ఇక్కడికి రండి, వైష్ణోదేవి టెంపుల్ కి. చాలా చాలా బాగుంటుంది. ఇంకొక టెంపుల్ ఉంది, భైరవ్ టెంపుల్. అది అమ్మవారు చంపిన రాక్షసుడు అనమాట. అది కానీ దండం పెట్టకుండా వెళ్ళిపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు డార్మెంటరీకి వచ్చాం. ఇక్కడ డార్మెంటరీ ఎంత బాగుందంటే ఫ్రీ డార్మెంటరీ అనమాట. ఒక గంట పైన ఇంత పెద్ద డార్మెంటరీ కట్టడం అంటే గ్రేట్. చూపిస్తా చూడండి. ये पूरा सामान फिर ब्लॉक में रखना पड़ेगा, एक ही बैग है। यहाँ रख के चले जाए, जाना है दोबारा कैसे आएंगे? वही बोल रहे, आपके मुंह से बोल रहे, हम मुंह से बोल रहे थे पर जाना पड़ेगा. माता ही बुलाई होगी. దుబారా. అక్కడ ఉన్న ఆర్మీ అతను మళ్ళీ దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు. వై డోంట్ ఇంకోసారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. వి వాంట్ టు, బికాస్
మేము నార్మల్ గా వెళ్ళిపోతుంటే ఎందుకు అలా అనుంటారు, వెళ్ళండి దర్శనం చేసుకోండి అని ఏదో ఒక రీజన్ లేకుండా అయితే అన్నారు. సో వెళ్ళబోతున్నాం, వెళ్తాం మళ్ళీ దర్శనం కోసం. రెండోసారి దర్శనం చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఆ పోలీస్ మ్యాన్ ఆర్మీ ఆఫీసర్ మాట విన్నందుకు. అండ్ రెండోసారి కూడా ప్రసాదం వచ్చేసింది. చాలా చాలా బాగా ఇప్పుడు దర్శనం అయింది. అంటే వైష్ణవదేవి మాత అనేవాళ్ళు ఒకరు కాదు, అక్కడ సరస్వతి దేవి, వైష్ణవదేవి, కాళీమాత ముగ్గురు ఉంటారు అనమాట. వాళ్ళకి షేప్ ఉండదు, అంటే రాళ్ళలా ఉంటారు. గుహ అని తెలుగులో ఏమంటారు, గుహలో ఉంటారు అనమాట. అంటే అసలు మనం లోనికి వెళ్ళాం అనమాట, అంత గుహలో ఉంటారు. సో ఫస్ట్ దర్శనంకి వెళ్ళినప్పుడు ఈజీగా అయిపోయింది, ఈజీగా వెళ్ళి దూరం నుంచి చూడడం అయింది. కానీ ఈ దర్శనం ఆయన చెప్పినందుకు వెళ్ళాం ప్రైస్ లైన్ లో ఎక్కువసేపు నిల్చున్నాం. అంటే ఇక్కడ ఆర్మీ ఆఫీస్ వాళ్ళకి వేరే లైన్ ఉంది, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. కానీ ఆ లాన్ కి దర్శనం చేసుకోవడానికి ఒక పెద్ద లూప్ లైన్ ఉంది. లాన్కి వెళ్ళాం, లాన్కి వెళ్తే దగ్గర నిండి అయింది గైస్, దగ్గర నిండి. అండ్ వీఆర్ ద లాస్ట్. దగ్గర నిండి చూసాం అసలు నిజంగా. తర్వాత అలా మళ్ళీ వేరే దాని నుంచి కిందకి వచ్చారు అనమాట. కిందకి వచ్చినప్పుడు అదంతా గుహ, అక్కడ వాళ్ళు మళ్ళీ మార్బల్స్ వేయలేదు. మేము వచ్చిన ఫస్ట్ గుహలో అయితే మార్బల్స్ వేసారు. దర్శనం అయిపోయిన తర్వాత అది గుహ ఏమంటారు రాళ్ళతో ఉంది. రైస్ అసలు నిజంగా కూడా అక్కడికి వెళ్ళి దాక్కున్నారా. యాక్చువల్లీ మీరు ఈ కథ యూట్యూబ్ లో వినండి. భైరవ్ అనే రాక్షసుని చంపడానికి ఆవిడ వచ్చారనమాట. అతని నుంచి దాక్కోవడానికి ఆవిడ గుహలోకి వెళ్ళారు. సో అతను చెప్పి ఆ గుహలో ఉండిపోయారు. సో ఆ గుహ ఇది గ్రేట్. అసలు హ్యూమన్ వర్క్ అనేది గ్రేట్. ఆల్ యూ హ్యావ్ టు సే అండ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఇస్ సారే బోలో జై మాతాది. సో మనం ఇంకా భైరవ్ గుడికి వెళ్ళాలి. వెళ్ళకపోతే చెప్పాను కదా కొన్ని ఎదుర్కోవాలని. సో అక్కడికి వెళ్తాను, అప్పుడు చుట్టేస్తాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. అలాగే చాలా ఇలా ఉంటుంది నైట్ టైం వైష్ణోదేవి టెంపుల్. గుర్రం ఎక్కేసా. ఇప్పుడు భైరవ్ కి తినే తీసుకెళ్తుంది, చాలా చాలా భయం వేస్తుంది భైరవ్కి ఇంకా కట్రాకి. అంటే మొత్తం కిందకి తీసుకెళ్ళిపోతుంది. సో భైరవ్ కూడా దర్శనం చేసుకుంటాం, అలా కట్రా వెళ్ళిపోతాం. నైస్ క్యాప్చర్ చేసి నిల్చుని పెడతారు. వాటి ఏం చెప్తే ఆ మాట వింటే కరెక్ట్ గా వింటే ఎలా వింటే కూడా అర్థం కావు. ఈ భైరవ్ ది అనమాట. లాన్ కి వెళ్తున్నాం. లాన్ నేను తెలియదు అనుకుంటా. లాన్ కి దర్శనం చేసుకుని చెప్పి వస్తాను. ఆ నల్ల కూడా అక్కడ కట్టిస్తాను, ఇంటికి తీసుకెళ్ళమంటాను ఇప్పుడు. సరిపోయి చెప్తాను నేను. నాకు రాయ్ ఇక్కడ ఎనర్జీ కావాలి కదా. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఓయ్ ప్రాచి, అధికవారి వచ్చేసాం. అక్కడ దర్శనం కోసం వెళ్తాం. జస్ట్ 5 నిమిషాలే అనమాట. సో 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని వచ్చేస్తాం. అధికవారి చూపిస్తాం. ఈ లాన్ పేర్లు వచ్చేస్తాం. 5 minutes. కిందకి వస్తుంటే పాత రోడ్ నుంచి మనం ఫోటోషూట్ కోసం అని వచ్చింది. మాకోసమే ఫోటోషూట్ కోసం మనం కాశ్మీరీ స్టైల్ వేస్తున్నాం. రాజీ ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడండి. ఆ కాశ్మీరీ రాజీ వచ్చేసండి. నేను రెడీ అవుతాను. నేను రెడీ అని నేను మీకు వీడియో చూపిస్తున్నాను. వైష్ణోదేవి టెంపుల్ జర్నీ అయితే ఇది మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా 2 సార్లు దర్శనం కూడా అయింది. ఇదే గైస్ బ్లాగ్, సెకండ్ బ్లాగ్ అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను నేను మీకు. ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్. ఈ రోజు డే 4 అనమాట. వైష్ణోదేవి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. వచ్చేసాం, స్టేషన్ లో ఉన్నాం. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే దెన్ బాయ్.